ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, ఈ రాశుల వారికి ముక్కు మీద కోపమే ఉంటుంది. మరి దీని నుంచి బయటపడడానికి కూడా ప్రయత్నించాలి. మరి ఆ రాశులు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. మానవుడిగా పుట్టిన ప్రతి ఒక్కరికి కోపం ఒక సాధారణ అనుభూతి. అవసరమైన చోట సహేతుకమైన కోపం వ్యక్తపరచాలి. అంటే అవసరమైన చోటే మనం ఎంత కోపాన్ని వ్యక్తపరచాలో అంతే వ్యక్తపరచాలి. మన సహేతుకమైన భావాలను వ్యక్తీకరించడానికి కోపం సరైన అనుభూతిగా ఉంటుంది. కానీ అనవసరమైన ప్రదేశాల్లో మనం వ్యక్తం చేసే అక్రమ కోపం మన నాశనానికి దారి తీస్తుంది. కోపం అనేది ప్రతి ఒక్కరికి ఉన్న భావన, కానీ కొంతమంది అది వారి ప్రాథమిక గుణం, వారి వ్యక్తిత్వం అని అనుకుంటారు. ఆ విధంగా వారు తమ విధ్వంసం కోరుకుంటారు. ఇది వారి పుట్టిన గుర్తు వల్ల కూడా కావచ్చు. మరి ఏ రాశి చక్ర గుర్తులు కోపంతో విధ్వంసాన్ని కోరుకుంటాయి, అలాగే విధ్వంసాన్ని సృష్టించుకుంటాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వ్యక్తులు మాట్లాడటం కంటే చేయటానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు. ప్రత్యేక రోజుల్లో వారు శక్తి మరియు ఉత్సాహంతో నిండి ఉంటారు. ఏదో వారికి కోపం తెప్పిస్తే వారి కార్యకలాపాలు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. వారు కోపంగా ఉన్నప్పుడు వారు దాని గురించి కూడా ఆలోచించకుండా ఇతరులను బాధించే దాని గురించి మాట్లాడతారు. వారు తమ కోపంతో తమను తాము బాధించుకుంటారు. వారి కోపం ఎక్కువసేపు అయితే ఉండదు, కానీ ఆ తక్కువ సమయంలో ఆ విపత్తును కలిగిస్తాయి. వారి కోపం ఇతరులను కూడా భయపెడుతుంది. ఇక వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారి కోపం మరియు మోసానికి ప్రసిద్ధి చెందింది. సాధారణంగా వీరు భావోద్వేగ, అంకిత భావం, మర్మమైన వ్యక్తులు. ఈ లక్షణాలు వాటిపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయి, కానీ ఇవన్నీ వారి కోపాన్ని బద్దలు కొడతాయి. ఈ వ్యక్తులు తమ కోపాన్ని దాచడానికి, వారి కోపాన్ని వ్యక్తీకరించడానికి, సరైన సమయం కోసం వేచి ఉండటానికి శక్తిని కలిగి ఉంటారు. ఎవరైనా వారిని హింసించినట్లయితే వారు వెంటనే దానిని బహిర్గతం అయితే చేయరు, కానీ సరైన సమయంలో అది బయటపడినప్పుడు అది నాశనానికి కారణమవుతుంది. వారి గురించి తెలిసిన వారు వాటిని అలవాటు చేసుకోవడానికి భయపడతారు. ఇక వృషభ రాశి. వృషభ రాశి వారి కోపం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది, ఎందుకంటే వారు ఎప్పుడూ ప్రశాంతంగా ఓపికగా ప్రవర్తిస్తారు. కానీ వారి సహనం పరీక్షించినప్పుడు వారు స్థితి తెలుస్తుంది. వారి కోపం బహిర్గతం అయినప్పుడు అది తీవ్రమైన ప్రతిచర్యలకు కారణమవుతుంది. అంతేకాక వారి కోపం వెంటనే సరైనదైతే కాదు. వారి కోపం రోజులు, నెలలు, సంవత్సరాలు కూడా ఉంటుంది. వారు ఎంత దగ్గరగా ఉన్నా కోపం వారి నుండి వేరు చేస్తుంది. ఇక సింహరాశి. సింహరాశి వారు ఈ రాశి చక్రంతో గుర్తించే వ్యక్తులు ఎవరైతే ఉంటారో కోపం అని అందరికీ తెలుస్తుంది. వారు ఆలస్యం వేసి చేయరు లేదా కోపాన్ని వ్యక్తం చేయాలని అనుకోరు. వారిని రెచ్చగొట్టడం చాలా సులభం. వారు సవాల్ చేసినా వారి కోపం వ్యక్తమవుతుంది. వారు తమ సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి ఎంతకైనా వెళతారు. వారి గురించి తెలిసిన వారు ఎవరు సవాల్ అయితే చెయ్యరు. ఇక ధనుసు రాశి. ధనుసు రాశి వారు బాంబులు వంటి వారు. వారు కోపంతో పేలినప్పుడు అది నాశనం అవుతుంది. సాధారణంగా ఈ వ్యక్తులు నిశ్శబ్దంగా ఉంటారు, కానీ వారు కోపం కట్టలు తెంచుకున్నప్పుడు అది అందరికీ మరపురానిదిగా అవుతుంది. కోపంగా ఉన్నప్పుడు వారు చెడ్డ పదాలను కూడా ఉపయోగిస్తారు, శారీరక దాడులు కూడా చేస్తారు. కోపంతో వారు కలిగించే నష్టాన్ని వారు సరిచేయలేరు. ఇక మీనరాశి. మీనరాశి వారు నిశ్శబ్దంగా ఉందని అందరూ భావిస్తూ ఉంటారు. ఇది వీళ్ళని నమ్మడం చాలా కష్టం, కానీ వారు కూడా కోపంతో వినాశనం చేయగలరు. వారి కోపం దాని పతాక స్థాయికి చేరుకోవడానికి ఒక్క క్షణం సరిపోతుంది. ఆ ఒక్క క్షణంలో వారు భిన్నంగా ప్రవర్తిస్తారు. కోపం ఒక క్షణం వారు వెతుకుతున్న అనేక అవకాశాలను పాడు చేస్తుంది. సో ఫ్రెండ్స్, మరి కోపానికి నిదర్శనంగా ఈ రాశుల వాళ్ళు ఉంటారు. ఇది ఆస్ట్రాలజీ ప్రకారం చెప్తున్న విషయం. అలాగే వారి జన్మతః ఇలా ఉంటారని కాదు, మీ రాశి చక్రాన్ని బట్టి ఇలా ఉంటారని మరి ఆస్ట్రాలజీ నిపుణులు చెప్తున్న విషయం. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.